ప్యాసింజర్స్ తో నిండి ఉన్న ఈ విమానం నీళ్ల లోపల పడిపోతుంది. అదృష్టవశాత్తు ఆ విమానం ముందు భాగానికి ఎలాంటి డ్యామేజ్ జరిగి ఉండదు. అలాగే విమానం లోపలికి నీళ్లు కూడా వెళ్ళవు. కానీ విమానం నీళ్ల లోపల ఇరుక్కుపోవడం వల్ల ఆ విమానం యొక్క సిస్టమ్ మొత్తం ఆఫ్ అయిపోయి ఉంటుంది. కానీ మెల్లిమెల్లిగా విమానం లోపల పీల్చుకోవడానికి ఆక్సిజన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల లోపల ఇరుక్కున్న ప్యాసింజర్స్ ప్రాణాలు కూడా వెళ్లిపోవచ్చు. అప్పుడే ఒకతను ఒక కిటికీలో నుంచి కొంచెం కొంచెం నీళ్లు లోపలికి రావడం గమనిస్తాడు. దాంతో వీళ్ళు ఇక చావు గురించి వెయిట్ చేయకూడదు, ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటారు. అప్పుడే పైలట్ కి ఒక ఐడియా వస్తుంది. అతను సిగ్నల్ ట్రాన్స్మిటర్ ని తీసుకుని సముద్రపు పైకి వెళ్లి సిగ్నల్ ని అందిస్తాను అని అంటాడు. దాంతో ఇతను క్యాబిన్ డోర్ ఓపెన్ చేయగానే నీళ్లు లోపలికి వస్తూ ఉంటాయి. ఆ నీళ్లు వచ్చిన స్పీడ్ కి కో పైలట్ అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. దాంతో వేరే దారి లేక ఈ పైలట్ ఒక్కడే సిగ్నల్ ట్రాన్స్మిటర్ తీసుకుని ముందుకు వెళ్తాడు. అప్పుడే తను ఒక దారం లాగగానే సిగ్నల్ ట్రాన్స్మిటర్ నీళ్లపైకి తేలుతుంది. దీన్ని దూరం నుంచి వెళ్తున్న ఒక పెద్ద షిప్ వాళ్ళు గమనిస్తారు. అప్పుడే అక్కడికి పైలట్ కూడా రావడంతో వీళ్ళు అతన్ని కాపాడుతారు. పైలట్ షిప్ వాళ్ళతో ఆ విమానం లోపల ఇంకా చాలా మంది ప్యాసింజర్స్ ప్రాణాలతోనే ఉన్నారు అని అంటాడు. వాళ్ళని మనం కాపాడకపోతే ఆక్సిజన్ అందక వాళ్ళంతా చనిపోతారు అని అంటాడు. దాంతో ఆ షిప్ ఓనర్ ఎలాగోలాగా వాళ్ళని కాపాడాలని చెప్పి ఒక రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేస్తాడు. దాంతో రెస్క్యూ టీం వాళ్ళు నీళ్ల లోపలికి వెళ్తారు. ఆ తర్వాత వీళ్ళు లోపలే ఉన్న విమానాన్ని చూస్తారు. వీళ్ళు డోర్ ఓపెన్ చేశారంటే క్యాబిన్ లో అంతా నీళ్లు నిండిపోతాయి అని వీళ్ళకి అర్థమవుతుంది. దాంతో వీళ్ళు ప్లాన్ వేసి నీళ్ల పవర్ ని కంట్రోల్ చేసి విమానమే నీళ్లపై తేలేలాగా చేయాలి అని ప్లాన్ వేస్తారు. ఆ తర్వాత రెస్క్యూ టీం వాళ్ళు ఆ విమానం కింద ఒక దారాన్ని పెట్టి లాగుతారు. ఆ దారాల ద్వారా వీళ్ళు పెద్ద పెద్ద ఎయిర్ బ్యాగ్స్ ని తగిలిస్తారు. ఇదే విధంగా వీళ్ళు చాలా ఎయిర్ బ్యాగ్స్ ని తగిలిస్తారు. అప్పుడే కెప్టెన్ ఒక్కసారిగా గాలిని వదలగానే ఆ ఎయిర్ బ్యాగ్స్ నుండి మెల్లిగా విమానం నీళ్లపైన తేలుతుంది. దాంతో వీళ్ళు ఆ విమానంలో ఇరుక్కుపోయిన వాళ్ళందరినీ కాపాడేస్తారు. ఇలాంటి వాళ్ళ కోసం కామెంట్ సెక్షన్ లో రెడ్ హార్ట్ కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.